పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పట్ల మోహన్ బాబు గారిని నిత్య అసూయాపరుడు అని చెప్తూ ఉంటారు సినీ విశ్లేషకులు. దీనికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మోహన్ బాబు కులగజ్జి. చిరంజీవి గారు తన కులపోడు కాకపోవడంతో చిరంజీవి గారి పట్ల గ్రడ్జిని పెంచుకున్నారు మోహన్ బాబు. ఇక రెండవ కారణం, మోహన్ బాబు గారు తన స్థాయికి మించి తనను చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లోకి వెళదాం. తెలుగు సినిమా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ వజ్రోత్సవాలను 2007వ సంవత్సరం జనవరి నెలలో నిర్వహించారు. అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు జరిగిన ఆ సెలబ్రేషన్స్లో చిరంజీవి గారికి లెజెండ్ అనే అవార్డు ప్రకటించింది నిర్వాహక కమిటీ. మోహన్ బాబు గారికి సెలబ్రిటీ అవార్డును ప్రకటించింది. దీనితో మోహన్ బాబు గారు అగ్గి మీద గుగ్గిలో అయ్యారు. ఆయన తన స్పీచ్లో మాట్లాడుతూ, నేను 550 సినిమాలు చేశాను, 47 సినిమాలు తీశాను, నాకు ఇవ్వరా లెజెండరీ అని ప్రశ్నించారు. అనంతరం చిరంజీవి గారు తన స్పీచ్లో ఎమోషనల్గా మాట్లాడుతూ లెజెండ్ అవార్డును తాను స్వీకరించడం లేదని, టైం క్యాప్సూల్లో పెడుతున్నానని, 25 సంవత్సరాల తర్వాత తాను లెజెండ్ అవార్డుకు అర్హుడనో కాదో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. కట్ చేస్తే 17 సంవత్సరాలు కాలగర్భంలో గడిచిపోయాయి. మోహన్ బాబు గారు ఎటువంటి ఎదుగు బొదుగు లేకుండా రిటైర్ అయిపోయి శేష జీవితాన్ని ఇతరులకు బడి ఏడుస్తూ, ఇంకా చెప్పాలంటే మెగా ఫ్యామిలీకి బడి ఏడుస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. దీనికి పూర్తి విరుద్ధంగా చిరంజీవి గారు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు. ఆయన ఇండస్ట్రీ హిట్స్, సూపర్ హిట్స్ ఇచ్చారు. రాజకీయాల్లోకి ప్రవేశించి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు తిరుగులేని సూపర్ స్టార్స్గా తెలుగు ఇండస్ట్రీలో ఆవిర్భవించారు. ఇక అన్నింటికంటే పరాకాష్ఠ ఏమిటంటే, ఇండియాస్ 2nd హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మవిభూషణ్ ఇటీవలే చిరంజీవి గారిని వరించింది. మరో ప్రక్క చిరంజీవి గారి వారసుడిగా, చిరంజీవి గారికి ధీటుగా గ్లోబల్ లెవెల్లో క్రేజ్ సంపాదించుకుని ఇటీవలే డాక్టరేట్ గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. చిరంజీవి గారి విజయాలన్నీ ప్రత్యక్ష సాక్షిగా చూస్తూ వస్తున్న మోహన్ బాబు గారికి అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. తాను ఆరాధించే షిరిడి సాయినాథుడే చిరంజీవి గారు ఒక్కొక్క విజయం సాధించే కొద్దీ ఒక్కొక్క లెంపకాయ తనను పీకుతున్నట్టుగా మోహన్ బాబు గారు ఫీల్ అవుతున్నారు. అయితే పైకి ఇగో ఫ్యాక్టర్స్తో భేషజంతో ఒప్పుకోవడం లేదు కానీ తన సన్నిహితుల వద్ద మాత్రం మోహన్ బాబు గారు చిరంజీవి గారి విజయాలను ప్రస్తావిస్తూ బోరుమని విలపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆనాడు చిరంజీవిని లెజెండ్ కాదన్నాను, నా చెంప పగలగొట్టేలా ఇప్పుడు చిరంజీవి మాత్రమే కాదు, చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కూడా లెజెండ్ అయ్యాడు, ఇద్దరూ కలిసి నా దూల తీర్చారు అని మోహన్ బాబు గారు తన సన్నిహితుల వద్ద ఇటీవల శ్రీ విద్యానికేతన్లో వాపోయినట్లుగా తెలుస్తోంది.